నమస్తే. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఇండ్ల శ్రీధర్. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. స్వయం సేవకు ఒక సంస్థను స్థాపించారు, సంస్కార భారతి. గత 3 దశాబ్దాలుగా సంస్కార భారతి ద్వారా అనేక కార్యక్రమాలు పలు స్కూళ్లలో, గుంటూరు జిల్లాలో దాదాపు 200 స్కూల్స్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రేపు నవంబర్ 16 నుండి జనవరి 25 వరకు ఈ 3 నెలల పాటు కొనసాగించే కార్యక్రమాల గురించి తెలియచేయటం కోసం అని చెప్పి మన స్టూడియోకి వచ్చారు. వారితో నేరుగా మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అండి శ్రీధర్ గారు. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. మీరు సంస్కార భారతి కార్యక్రమాల్ని గత 3 దశాబ్దాలుగా చేస్తున్నారు. మంచి సమాజంలోకి మంచి విషయాలను తీసుకొని వెళ్తున్నారు. అందులో చిన్నారులతోటి 1 నుంచి 10 తరగతిలో ఉండేటువంటి కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. మీ యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏమిటి? ఇప్పటిదాకా మీరు ఏం అచీవ్ అయ్యారు? ఇన్నాళ్ళు 3 దశాబ్దాలుగా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా, చెప్పండి శ్రీధర్ గారు. నేను బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకునండి. మాది గుంటూరులో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం శ్రీనగర్. పక్కనే ఉన్నటువంటి అరండలపేట, పిఎస్ నగర్, పొట్టి శ్రీరాములు నగర్ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. 3 ఏరియాల నుండి ఉన్నటువంటి అనేక మంది స్వయం సేవకులు ఒక చోట వీర సావర్కర్ ప్రభాత్ శాఖ, శివాజీ శాఖ 2 శాఖలు ఎక్కువ కలుస్తూ ఉండేవాళ్ళం. ఆ తరువాత మేము కాలేజీ దశకు వచ్చిన తరువాత విద్యార్థి పరిషత్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మేమంతా కూడా ఆలోచించి సంఘంలో డాక్టర్ జీ గారు చెప్పిన సిద్ధాంతాన్ని ఎంతోమంది ఫాలో అవుతున్నారు. తర్వాత గురూజీ గోల్వాల్కర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, మన కార్యకర్తలు వివిధ క్షేత్రాల్లోకి వ్యాపించండి. సంఘం అనేటువంటి దేశం కోసం చేస్తూ ఉంది, మన ధర్మం కోసం చేస్తూ ఉంది, సిద్ధాంత పరంగా సంఘం పెడుతూ ఉంటుంది. అదే ఒక చోట మీరు ఉండకుండా వివిధ క్షేత్రాలుగా బయటకు వెళ్లి మీరు సంఘ సిద్ధాంతాన్ని మీరు సమాజంలో వ్యాపింపజేయండి అనేటువంటి విషయాన్ని మాకు ఎంతో మంది పెద్దల ద్వారా తెలుసుకున్నాం. ఆ తర్వాత 1993 సంవత్సరం అనుకోని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి కాకాడి పృథ్వీరాజ్ గారు ఉన్నారు. వారు అనుకోకుండా వచ్చి మన సంఘ కార్యక్రమాలని మనం ఇట్లా ఆపారు. కాబట్టి మీరు ఏదో క్షేత్రంలో మీరు పనిచేయాలి అంటే అప్పుడు వారి నోటి వెంట వచ్చినటువంటి పదమే సంస్కార భారతి అనేటువంటి ఒక పదం వచ్చింది. ఆ పదంతో మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ వస్తున్నాము. మొట్టమొదటగా మేము కల్చరల్ యాక్టివిటీ చేసేవాళ్ళం, వేషధారణ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత సంస్కార భారతి రాష్ట్ర కమిటీ వాళ్ళు అనుకోకుండా ఒక రోజు వచ్చి, మీరు ఇలా కాదయ్యా, ఒక కలర్ పెయింటింగ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది మనకి, మీరు అది చేయండి అని చెప్పారు. మేము దాన్ని మొట్టమొదటి కార్యక్రమంగా స్థానిక శ్రీనగర్ నుంచి మిషనరీ స్కూళ్లలో స్టార్ట్ చేశాం. ఎప్పుడు కూడా వీళ్ళు కల్చర్కి యాక్టివ్గా మిగతా వాళ్ళు ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మిషనరీ స్కూల్స్ లో మన సంస్కార భారతి కార్యక్రమాలని మనం మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేసి, అక్కడ ఉన్నటువంటి నన్స్ వీళ్ళంతా కూడా మనకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మొట్టమొదటి కార్యక్రమం సెయింట్ జోసెఫ్ స్కూల్లో మేము ప్రారంభం చేశాం. ఆ తర్వాత వచ్చేసి స్టాల్ స్కూల్లో కూడా మన కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఆ ఒక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నగా ఒక్కొక్క కార్యక్రమాన్ని పెంచుకుంటూ ఈ రోజు మేము స్థానిక బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 15 సంవత్సరాల నుంచి ఇది ఒక వెన్యూగా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ వాళ్ళ యొక్క పెద్దల సహకారం, దేవస్థాన కమిటీ సభ్యుల యొక్క సహకారంతో అక్కడ మా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు పెంచుకుంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కూడా దేశభక్తి ప్రేరణతో వాళ్ళ యొక్క పిల్లలకి దేశభక్తి భావాలతో మనం మరుగున పడిపోతున్న కళలను కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఆ తర్వాత భరతమాత పూజా దినోత్సవ వేడుకలు అనేటువంటి పేరుతో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత, కృష్ణ శతకము, భాగవతము ఈ కాంపిటీషన్స్ లో అనేక మంది విద్యార్థులు కాంపిటీషన్స్ పెడుతూ ఉంటాము. ఆ రోజు కృష్ణ భజన మీద కోలాట బృంద నృత్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత భరతమాత పూజా దినోత్సవ వేడుకలో ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నామని మేము చెప్పుకోవడం కంటే, మాకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, ప్రోత్సాహకులు,
పనిచేస్తున్న కార్యకర్తల యొక్క అందరి సమిష్టి కృషే ఈ సంస్కార భారతి. ఇది ఏ ఒక్కరిది కాదు. మీరు ఈ కార్యక్రమాలు ఇప్పుడు రేపు నవంబర్ నుంచి జనవరి 25 వరకు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు కదా, ఆ కార్యక్రమాలను ఒకసారి వివరించండి. మేము చేసేటువంటి కార్యక్రమాలు ఫస్ట్ మేము ఇక్కడ వచ్చేసి దేశభక్తి ప్రేరణతో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి వ్యాస రచన, ఆ తరువాత వచ్చేసి జానపద బృంద గీతాలు, దేశభక్తి బృంద నృత్యాలు, దేశభక్తి గీతాలు, కూచిపూడి నృత్యం, వీణ, వయోలిన్, తబలా, మృదంగం, హార్మోనియం, వంశీనాదం, కీబోర్డు, డ్రమ్స్, ఈ కాంపిటీషన్స్. ఇవి కాకుండా బుర్రకథ, అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి చెక్క భజన అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కోలాట బృంద నృత్యాలు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇలా అనేక రకాల అంశాలు, రామాయణం, మహాభారతం, భాగవతంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశంలో మనం కాంపిటీషన్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని, పాత విషయాలన్నింటినీ కూడా ఈనాటి వాళ్ళకి చెప్తూ వాళ్ళ విద్యార్థుల్ని చైతన్యవంతులు చేయడమే మా ఉద్దేశం. మీరు ప్రాచీన కళల్ని వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నారు. మీరు చేస్తున్నటువంటి కృషి మనం మరుగున పడినటువంటి ప్రాచీన కళల్లోనే మన దేశం సాంస్కృతిక వైభవం ఆధారపడి ఉంది. అట్లాంటి దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి మీరు చేస్తున్న కృషిలో సఫలీకృతం కావాలని, మీరు చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాం. మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు భారతీయ తెలుగు వార్తా ఛానల్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులకు మనసారా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్, జై హింద్.